పూర్వం తారకాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. అతను గొప్ప శివభక్తుడు. అతని భక్తికి మెచ్చిన శివుడు ఒక శివలింగాన్ని కానుకగా ఇచ్చాడు. అది గొప్ప మహిమగల శివలింగం. అది అతని వద్ద ఉండేంత వరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరు. దాన్ని అండ చూసుకుని ఎన్నో పాపాలకు ఒడిగట్టాడు తారకాసుడు. సాధువులను పీడించడం, దేవతలను హింసించడం, ముల్లోకాలను గడగడలాడించాడు. అతడు పెట్టే బాధలను సహించలేక దేవతలందరూ శివుడిని కలిసి మొరపెట్టుకున్నారు. వాళ్ళతో శివుడు త్వరలో తారకాసుని సంహారం జరుగుతుంది, దిగులు పడొద్దని అన్నాడు. అయితే తారకాసుడు తన భక్తుడు కావడంతో అతడిని తానే స్వయంగా చంపలేక ఆ పనిని కుమారస్వామికి అప్పగించాడు శివుడు. శివుడు ఆజ్ఞ మేరకు తారకాసురుడిపై యుద్ధానికి వెళ్ళాడు కుమారస్వామి. ఆ యుద్ధంలో కుమారస్వామి తన అగ్నేయస్త్రంతో తారకాసుడి మెడలోని శివలింగాన్ని పగలగొట్టాడు. అది 5 భాగాలుగా పగిలి క్రింద పడింది. అయితే అవి మళ్ళీ ఒకదానితో మరొకటి కలిసి పూర్తి లింగంగా మారడానికి ప్రయత్నించాయి. ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటూ విష్ణువు ఒక భాగాన్ని ప్రతిష్ఠించాడు. అతని సూచన మేరకు మిగిలిన 4 భాగాలను సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, కుమారస్వామి ప్రతిష్ఠించారు. ఆ విధంగా ఆ 5 లింగాలు ప్రతిష్ఠించబడిన ప్రాంతాలు పంచ ఆరామాలుగా పిలువబడసాగాయి. ఇంద్రుడు ప్రతిష్ఠించిన ప్రాంతం అమరరామంగాను, సూర్యుడు ప్రతిష్ఠించిన ప్రాంతం ద్రాక్షారామంగాను, చంద్రుడు ప్రతిష్ఠించిన ప్రాంతం సోమారామంగాను, కుమారస్వామి ప్రతిష్ఠించిన ప్రాంతం కుమారరామంగాను, విష్ణు ప్రతిష్ఠించిన ప్రాంతం క్షీరారామంగాను నేడు ప్రసిద్ధి చెందాయి. ఈ ఆరామ క్షేత్రాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండడం ఒక విశేషం.